అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము రాజ్మా ఎలా చేయాలో చూద్దామండి. నేను రాజ్మా చేయాలనుకున్నప్పుడల్లా చిత్రా రాజ్మానే తీసుకుంటాను. మామూలుగా 2 రకాలుంటాయండి రాజ్మా. ఒకటి కాశ్మీరీ రాజ్మా ఉంటుంది. డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. ఇంకోటేమో చిత్రా రాజ్మా అంటారు. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి. లైట్ కలర్‌లో ఉండి చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి. ఈ రాజ్మా ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి ఒక కప్పు నేను రాత్రి నానబెట్టుకుని రాజ్మాని ఇవాళ పొద్దున్న నేను చూసేసరికి సరిగ్గా 12 అవర్స్‌కి రాజ్మా బాగా నానింది. ఆ రాజ్మా నానిన రాజ్మాని ఇదిగో చూసారు కదా! ఇలా బాగా కడుక్కొని 2, 3 సార్లు నీళ్ళన్నీ ఓడేసి పక్కన పెట్టుకోవాలి. రాజ్మాలో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా వేస్తానండి. ఆ శనగపప్పు 2 అవర్స్ బ్యాకే నానబెట్టి పక్కన పెట్టుకున్నా. 1 అవర్ నానబెట్టుకున్నా కూడా బాగా నానుతుంది శనగపప్పు. ఆ వాటర్ కూడా డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం రాజ్మా ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో రాజ్మా వేసుకుందాం. మనం నీళ్ళన్నీ తీసేసిన రాజ్మా వేసుకోవాలనమాట. వేసుకుని దీంట్లోనే మనం నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుని, దీంట్లో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. వేడి నీళ్ళు ఎంతవరకు పోసుకోవాలంటే రాజ్మా పైన వాటర్ 1 ఇంచ్ వరకు రావాలనమాట ఎగ్జాక్ట్‌గా. అంతకంటే ఎక్కువొచ్చినా కూడా నీళ్ళు ఎక్కువైపోతాయి. చూసారు కదా! సరిగ్గా 1 ఇంచ్. అది వేసుకున్నాక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ. ఇంగువ తప్పకుండా ఏసుకోండి. దాంతోటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. దీంట్లో మనం కొన్ని హోల్ మసాలా వేసుకోవాలి. అవేంటంటే బిర్యానీ ఆకు, 4, 5 లవంగాలు, 2 చిన్న ఇలాచి, ఒక పెద్ద ఇలాచి. ఇవన్నీ పడంగా వేసేస్తే మనకి తర్వాత ఏరుకోవడం కష్టమవుతుంది గదా! అందుకని నేను ఒక డిఫ్యూజర్‌లో ఇవన్నీ వేసుకున్నాను. ఇది కనుక లేకపోతే మీరు ఒక పల్చటి బట్టలో ఇవన్నీ ఏసి ముడేసేసి ఆ బట్టని దీంట్లో పెట్టేశారంటే, ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రాజ్మాకి పడతాయి. తర్వాత ఇవన్నీ తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇంతే ఇలా పెట్టేసుకొని, కుక్కర్ మూత పెట్టేసి, హైలో ఒక విజిల్ రానిచ్చాక, సిమ్‌లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఈ రాజ్మా ఇంత తొందరగా ఉడికిపోతుంది. అదే బ్రౌన్ కలర్ రాజ్మా అయితే 5, 6 విజిల్స్ రానివ్వాలి మనం సిమ్‌లో పెట్టుకొని. ఈ లోపల మనం మసాలా ఎలా చేయాలో చూద్దాం రాజ్మాకి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి, అవి కొంచెం స్ప్లటర్ అయ్యాక, నేను ఒక 4 అనియన్స్‌ని ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆ అనియన్స్ వేసేసుకొని బాగా మనం నూనెలో వేయించుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అనియన్స్‌ని. నేను బాగా సన్నగా చాపర్‌లో ఏసుకొని చాప్ చేసుకున్నాను. దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపేసి, అనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చితనం పూర్తిగా పోయి అది లైట్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి సిమ్‌లో పెట్టుకొని. నేను ఒక 10, 15 మినిట్స్ అయ్యే వరకు ఇలాగ సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నానండి. ఇగో చూసారు కదా! ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మనం రెస్ట్ ఆఫ్ ద స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ కసూరి మేతి, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్‌లో కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక అనియన్స్ మునిగే వరకు వేడి వేడి నీళ్లు పోసుకొని, ఆ మొత్తం వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు 5-10 మినిట్స్ అది కూడా కుక్ చేసుకోవాలి బాగా. దీనితోటి ఏమవుతుందంటే మసాలాలన్నీ కూడా మాడకుండా ఈ ఆయిల్ అండ్ వాటర్ దాంట్లో బాగా కుక్ అయిపోతాయి. అది పూర్తిగా వాటర్ ఇవాపరేట్ అయ్యాక నేను 4 టొమాటోస్‌ని పల్ప్ కింద గ్రైండ్ చేసుకొని, దాన్ని నేను ఈ గ్రేవీలో వేసుకొని ఇది కూడా కుక్ చేసుకుంటాను. ఎప్పుడూ కూడా మనము టొమాటో, ఆనియన్ గ్రేవీస్ ఏవైనా చేసేటప్పుడు ఆ గ్రేవీని బాగా కుక్ చేసుకోవాలండి పేషెంట్‌గా. ఆ గ్రేవీ తోటే మొత్తం కూరకి టేస్ట్ వస్తుంది. ఈ లోపల మన రాజ్మా కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా! ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని, ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకొని, ఈ రాజ్మాని ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. సరిగ్గా నేను హైలో విజిల్ పెట్టానండి. సిమ్‌లో 3 విజిల్స్‌కి రాజ్మా బాగా ఉడికిపోయింది. మనం ఆనియన్ గ్రేవీలో టొమాటో పల్పేసి సరిగ్గా 15 మినిట్స్ అయింది. మన టొమాటోస్ కూడా బాగా ఉడికిపోయాయి దీంట్లో. నేను ఇందాక అన్ని స్పైసెస్ వేసినప్పుడు ఉప్పేయడం మర్చిపోయానండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేశాను. యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఇంకా కుక్ అవ్వనిస్తే మొత్తం మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంది కదా! ఆ రాజ్మా అంతా ఈ గ్రేవీలో ఏసి నెమ్మదిగా కలుపుకోవాలి.
ఒక్కొక్క రాజ్మా ఒక్కొక్క టైం తీసుకుంటుందండి ఉడకడానికి. నేను తీసుకున్న రాజ్మా తొందరగా ఉడికిపోయింది. బాగా ఉడికింది. ఒక్కొక్కసారి కనుక మీకు రాజ్మా పర్ఫెక్ట్‌గా ఉడికిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం రాజ్మాని స్మాష్ చేసేసుకోండి పొటాటో స్మాషర్ తోటి. ఎక్కువ చేయొద్దు. జస్ట్ 1, 2 సార్లు స్మాష్ చేసుకున్నారంటే అది గ్రేవీ అంతా బాగా వస్తుందనమాట కూరలోకి సాఫ్ట్‌గా. ఇదిగో చూసారు కదా! ఇలాగా. రాజ్మా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ సిమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకునేసరికి రాజ్మాకు కూడా మన గ్రేవీ మసాలా అంతా పట్టి, రాజ్మా చాలా టేస్టీగా తయారవుతుంది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నాక మీరు దింపే ముందర కొత్తిమీరతో గనక గార్నిష్ చేసుకున్నారంటే, మన రాజ్మా రెడీ అయిపోయినట్టే. దీన్నిప్పుడు మనం ప్లేట్ చేసుకుందాం. రాజ్మా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కనుక చేస్తే ఈ రాజ్మా రోటీ తోటి, రైస్ తోటి చాలా బావుంటుంది. మా ఇంట్లో అందరూ రైస్ తోటి బాగా ఇష్టపడతారు. మీకెలా ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.